అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒకే రోజు 15,500 ఇళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేయడంలో ఎంతో ఆనందం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేదానికి మేమందరం టిట్కో అధికారులు కానీ మేము కానీ చాలా కష్టపడ్డాం. ఒక 2 నెలల కిందట కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని, కొద్దిసేపు అరవబాకండమ్మా, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది, మీటింగ్ పెట్టుకొని ఫిబ్రవరి 15వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పూర్తయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేద్దామని నిర్ణయం తీసుకొని 15,500 చిల్లర ఇళ్ళు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఒక 5-6 వేల ఇళ్ళు చేయాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేసి వాటిని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా ఆ మాట కట్టుబడి, ఆ మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మహిళల ద్వారానే జరుగుతూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఏ ప్రభుత్వం అయితే పేద మధ్యతరగతి వాళ్ళని పట్టించుకుంటుందో ఆ ప్రభుత్వం చిరకాలం ఉంటుంది. ఆ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉంటారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క సచివాలయ వ్యవస్థ, ఇంకొక పక్క వాలంటీర్ల వ్యవస్థ పెట్టి మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఒక పక్క సంక్షేమం చేస్తూనే రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా తగ్గకుండా దగ్గర 150 కోట్ల రూపాయలతో రోడ్లు కూడా ఈ 6 నెలల్లో వేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనకి ఈ 5 సంవత్సరాలు మంచి చేసిన ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలా, ఏదో అబద్ధాలు చెప్పేవాళ్ళని ఆశీర్వదించాలా? ఒక్కసారి మీరందరూ కూడా మనసు విప్పి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థులు, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీరందరూ కూడా ముఖ్యమంత్రిని, మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు గతంలో ఎక్కడైనా పేదవాళ్ళు ఉండే కాలనీలో చాలా ఇరుకు రోడ్లు, చాలా ఇబ్బందులు, వసతులు లేకుండా ఉండే పరిస్థితి. ఈరోజు ఇది ఎంతో చక్కగా సిటీలో ఏ విధంగా ఉంటాయో హైదరాబాద్ సిటీలో కాలనీలు, గ్రూప్ హౌసింగ్లో ఆ విధంగా చక్కని రోడ్లు, చక్కని వసతులు, చక్కని మార్ట్ కూడా, మార్ట్ అంటే ఒక సూపర్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా రైతు బజార్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ మరొకసారి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. ప్రియతమ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు ఈరోజు ఇంత మన నెల్లూరు జిల్లాని 10,000 ఇళ్ళను ఈరోజు కొన్ని అనివార్య కారణం వల్ల పోయిన తెలుగుదేశం గవర్నమెంట్ ఆపేసి ఉంటే ఈరోజు అది కంప్లీట్ చేసి ప్రజలకు ఈరోజు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు పంపిణీ చేయడం, ఇక్కడ ఇచ్చేసిన మంత్రివర్యులు గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెద్ద కార్యక్రమానికి మీరందరూ తరలివచ్చి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు సిటీ అలాగే మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నాం. కులామతాలకు అతీతంగా ఒక సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న వాళ్ళందరికీ స్థలాలు కానీ ఈరోజు 15,000 టిట్కో హౌసెస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతమంది ఈరోజు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపు. అలాగే ఈరోజు మన సీఎం గారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కానీ, అలాగే ఆసరా కానీ, అమ్మఒడి కానీ ఇలాంటి చేసుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రజల గుండెలో నిలిచిపోయినారు. తప్పకుండా 24లో మన సీఎం గారు భారీ మెజార్టీతో మన జగనన్న సీఎం అవుతున్నారు. అలాగే ఇక్కడ నుంచి నెల్లూరు జిల్లా నుంచి పెద్దలు కాకాని అన్న గారు, అలాగే ఆదిమూలపు సురేష్ గారు అలాగే
మన ఆదల్ అన్న గారు ప్రతి ఒక్కరు కృషితో ప్రతి ఒక్కరు ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి కూడా నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు గెలిచి జగన్ అన్నకి ఒక బహుమతిగా ఇస్తామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి పేరు పేరున నమస్కరిస్తున్నాను. గత ప్రభుత్వంలో 300 చదరపు అడుగుల ఇంటికి 500 రూపాయలని బెనిఫిషియరీ దగ్గర చెల్లించితే 2,60,000 లోన్ రూపంలో కట్టవలసి వచ్చేది. మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో 300 చదరపుల అడుగులు ఉన్నటువంటి ఇంటికి ₹1 బెనిఫిషియరీ చెల్లిస్తే ఎటువంటి లోను లేకుండా పూర్తిగా ఇల్లును అందచేసే పరిస్థితి ఈరోజు జగనన్న కల్పించారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చూసుకుంటే 365 చదరపు అడుగుల ఇంటికి ₹50,000 బెనిఫిషరీ చెల్లిస్తే 3,15,000 రూపాయలని లోను కట్టే పరిస్థితి ఉంది. కానీ మన ప్రభుత్వంలో అదే 365 చదరపు అడుగుల ఇంటికి బెనిఫిషరీ 25,000 చెల్లిస్తే లోన్ ద్వారా 3,15,000 రూపాయలని అందించడం జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో చూసుకుంటే 430 చదరపుల అడుగుల ఇంటికి ₹1,00,000 బెనిఫిషరీ చెల్లిస్తే లోన్ ద్వారా 3,65,000 రూపాయలని చెల్లించే పరిస్థితుంది. కానీ మన ప్రభుత్వంలో అదే 430 చదరపుల అడుగుల ఇంటికి 50,000 రూపాయలని బెనిఫిషరీ చెల్లిస్తే లోన్ ద్వారా 3,65,000 రూపాయలని చెల్లించే పరిస్థితి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకోవాలని కూడా తెలియజేసిన ఒకటే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించి ప్రజలందరూ కూడా ఆర్థికంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒకే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేసిన. అమ్మ ఇళ్ళు అందరూ వెళ్ళి చూసారా? బాగున్నాయా? మరి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నా. మరి భగవంతుని సంకల్పమో యాదృచ్ఛికమో నాకు తెలియదు, కానీ టిట్కో గృహాల పంపిణీ మొదటి గృహాన్ని నెల్లూరులో ప్రారంభించాం, వెంకటేశ్వర కాలనీలో. మరి ఈరోజు 36 పట్టణాల్లో 98,000 గృహాలు రాష్ట్రం అంతా అందించి 1,00,000 మార్కు కూడా దాడుతున్నది నెల్లూరు పట్టణాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. 15,500 గృహాలని సుమారుగా టిట్కో ద్వారా 1,14,000 గృహాలని ఈరోజు రాష్ట్రం అంతా, ఇది 37వ పట్టణం నెల్లూరు కార్పొరేషన్లో పంపిణీ జరుగుతుంది. మరి ఇందులో మరి ముఖ్యంగా గమనించాల్సింది, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో 37 పట్టణాల్లో సుమారుగా ఏ కేటగిరీ గృహాలు 60,000 అందించాం. మీ అందరికీ తెలుసు, సుదీర్ఘమైన పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు. ప్రజాప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన వెంటనే 300 చదరపు అడుగుల గృహాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్తో పాటు అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చి మీ అందరికీ ఉచితంగా గృహాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.